భయపడొద్దని, అధైర్యపడొద్దని దేవుడు మనతో చెప్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకమని దేవుని యొక్క వాక్యము ఉంది. సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా 365 రోజులు భయపడకమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను స్వాధీనపరుచుకోవటానికి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకొని దాన్ని అనుభవించటానికి మనకు నిరీక్షణ, విశ్వాసము, అలాగే ధైర్యము, నిబ్బరము కావాలని, అలాగే ఓర్పు కూడా కావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాగ్దానాలు ఆలస్యమయ్యే కొలదు మనలో ఏమొస్తుందంటే అధైర్యం అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది. కార్యాలు జరగటం ఆలస్యమయ్యే కొలది అధైర్యం మనకు హృదయంలో కలిగిద్ది, భయం అనేది మన హృదయంలో కలిగిద్ది. మేలు జరిగే విషయంలో ఆలస్యమైనప్పుడు మన హృదయంలో పెరిగితనము లేకపోతే అధైర్యం అనేది కలిగిద్ది. అది సర్వసాధారణం. కానీ దైవజనుడైన రాజైన దావీదు భక్తుడు అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుంచి యెహోవా నన్ను విడిపించెను, దేవుడు నన్ను విడిపించినని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మేలు జరగటం ఆలస్యమైనప్పుడు, ఆశీర్వాదం రావటం ఆలస్యమైనప్పుడు, అలాగే అభివృద్ధి కలగటం ఆలస్యమైనప్పుడు, మంచి జరగటం ఆలస్యమైనప్పుడు మన హృదయాల్లో ఆటోమేటిక్గా భయము, అధైర్యము, పెరిగితనం అనేది కలగవచ్చు. అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేలు జరగట్లేదని, అభివృద్ధి కలగట్లేదని, నేను కోరుకున్నది నా జీవితంలో జరగట్లేదని, నేను నిన్ను అడిగింది నీ దగ్గర నుంచి నేను పొందుకోలేకపోతున్నానని, మేలు, దీవెన, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయి అని నా హృదయంలో భయము, అధైర్యము కలుగుతున్నాయి. కాబట్టి ఆ రెండు దేవుని చిత్తం కాదు కాబట్టి, మీ చిత్తం కాదు కాబట్టి, నాకున్న అధైర్యాన్ని, నాకున్న పెరిగితనాన్ని, నాకున్న భయాన్ని నా హృదయంలో నుంచి తీసివేయ ప్రభువా అని దేవునికి మొరపెట్టుకున్నట్లయితే, దావీదు భక్తుడికి కలిగి ఉన్న భయాలన్నిటి నుంచి దేవుడైన యెహోవా తనకు ఆ భయాలన్నిటి నుంచి ఎలా అయితే విడిపించాడో, మనకు కూడా ఏం చేస్తాడంటే ఆ భయాలన్నిటి నుంచి, అధైర్యము నుంచి, పెరిగితనం నుంచి, చంచల మనస్తత్వం నుంచి దేవుడైన యేసుక్రీస్తు మనల్ని విడిపించి, దేవుడు ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకే మోషే అంటున్నాడు, భయపడకము, అధైర్యపడకమను నీతో చెప్పి తిని. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాక్యపు అంశం ఏంటంటే భయపడకము, అధైర్య పడకము. కొన్ని మేలులు చాలా త్వరగా జరుగుతాయి. అలాంటి సందర్భంలో మనం చాలా సంతోషంగా ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు చిటికలో జరుగుతాయి మనకు మేలులు, చాలా సంతోషంగా ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత దేవుని సన్నిధిలో రోదన చేసినా, ఎంత బ్రతుకులాడుకున్నా ఆ మేలు అనేది మన కంటికి కనిపించదు. కానీ అలాంటి సమయంలో మనకు అధైర్యం అనేది, భయం అనేది ఖచ్చితంగా కలిగిద్ది. అలాంటి సందర్భంలో దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మనకేం చేస్తాడంటే చక్కగా ఆ భయాలన్నిటి నుంచి, ఆధైర్యపడే స్థితి నుంచి దేవుడు మనకి విడుదల కలిగించి, లేదు నేను ఆలస్యం చేస్తున్నది నీ మేలు కొరకే, నా సమయం వచ్చినప్పుడు నీకు ఆ మేలును, దాచి ఉంచిన మేలు నీకు నేను ఇస్తాను, భయపడకమని దేవుడు ఏం చేస్తాడంటే, భయపడుతున్న మనల్ని, అధైర్యపడుతున్న మనల్ని దేవుడు మనకి శాంతి, సమాధానాలను అనుగ్రహించి నిబ్బరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భయపడొద్దు, ఏ రోజుకైనా విజయము మనదే. అధైర్యపడొద్దు, ఏ రోజుకైనా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరదు. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయన సమయం వచ్చే వరకు దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలి. ఆయన సమయం వచ్చే వరకు ఆ వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? గోజాడుకోవాలి. ప్రభా నాకు వాగ్దానం చేసావు, నెరవేర్చు అని మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకొని, ఆయన సమయం వచ్చి ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు మనం ఏం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకొని మనం విడిచిపెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భయపడొద్దు, అధైర్యపడొద్దు, ఖచ్చితంగా మనకు మంచి రోజులు అనేవి వస్తాయని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. అలాగే సెలవు ఇవ్వటమే కాదు,
మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు స్వాధీనపరుచుకోండి, నేను మీకు దాన్ని ఇచ్చాను. దాన్ని ఏం చేశానంటున్నాడు దేవుడు, మీకు ఇచ్చాను. ఎలా స్వాధీనపరుచుకున్నారు? వాళ్ళు యుద్ధం చేసి స్వాధీనపరుచుకున్నారు. ఏం చేసి స్వాధీనపరుచుకున్నారు? యుద్ధం చేసి స్వాధీనపరుచుకున్నారు, యుద్ధం చేశారు. మనం కూడా యుద్ధం చేయాలి. మనం ఏ యుద్ధం చేయాలంటే శరీర సంబంధమైన యుద్ధం కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని చేసి మనం గెలుచుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన మేలును మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి మనం ఏం చేయాలంటే దానిని గెలుచుకోవాలి. దేవుడు వారితో చెప్పాడు, మీరు యుద్ధం చేయండి, మీ పక్షాన్ని నేను ఉంటాను, మీరు ముందుకు వెళ్ళండి, మీతో పాటు నేను వచ్చి మీ మార్గాల్ని సరళం చేసి మీకు స్వాధీనపరుస్తాను. మీరు ముందుకు అడుగులు వేయండి, యుద్ధం చేయండి, మీకు తోడుగా ఉండి యుద్ధంలో మీకు విజయాన్ని నేను అనుగ్రహిస్తాను. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఎలా ఇచ్చాడంటే, మీరు యుద్ధం చేయండి, నేను మీకు చక్కగా నేను ఆ దేశాన్ని దేవుడు ఇస్తానని చెప్పి వారితో యుద్ధం చేయించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి స్వాధీన పరిచాడు. కాబట్టి మనం కూడా యుద్ధం చేయాలి. దేవుడు వాగ్దానం ఇస్తే సరిపోదు, ఆ వాగ్దానం నెరవేర్చే విధంగా మనం ప్రార్థనలో యుద్ధం చేయాలి. ఆ మేలు జరిగే విధంగా మనం ప్రార్థనలో యుద్ధం చేయాలి. ఆ మేలు మనకు త్వరగా జరిగే విధంగా మనం ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన వేడుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మేలు, ఆ వాగ్దానం దేవుడు త్వరగా నెరవేర్చడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. 1వ సమూయేలు గ్రంథం 17:32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసి ఉన్నాడని దావీదుతో అనెను. చాలు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి అనగా గొల్యాతును బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. దేవుడు కొన్నిసార్లు శత్రువు మన ఎదుట పెడతాడు. దేవుడే కొన్నిసార్లు శత్రువును మన ఎదుట పెడతాడు. ఎందుకంటే యుద్ధం నేర్చుకోవటానికి, ఏం నేర్చుకోవటానికి? యుద్ధం నేర్చుకోవటానికి, భక్తి నేర్చుకోవటానికి, ప్రార్థన నేర్చుకోవటానికి, విశ్వాసంలో ఎదగటానికి దేవుడు కొన్నిసార్లు మన ఎదుట గొల్యాత్ అనే శత్రువును దేవుడు మన ఎదుట నిలబెడతాడు. గొల్యాత్ అనే వ్యక్తి ఎన్ని రోజులు ఇశ్రాయేలు ప్రజలు బెదిరించాడంటే, వాక్యం వినాలి, ఎన్ని రోజులు బెదిరించాడంటే 40 రోజులు బెదిరించాడు. ఎన్ని రోజులు బెదిరించాడు? 40 రోజులు బెదిరించాడు. వాన వస్తే కనీసం పగలంతా వాన కురిసి రాత్రన్నా ఒరుపు ఇస్తుంది, లేకపోతే రాత్రంతా వాన కురిసి పగలన్నా ఒరుపిస్తుంది. వీడు అలా కాదు, గొల్యాతు పగలో బెదిరించాడు, రాత్రి కూడా బెదిరించాడు. అందుకే 40 రాత్రింబగళ్ళని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. 40 రాత్రింబగళ్ళు ఆ గొల్యాతు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని బహుగా బెదిరించాడు, బహుగా వారిని మనసులో కృంగదీశాడు, బహుగా వాళ్ళని ఏం చేశాడంటే బలహీనపరిచాడు గొల్యాతు. వాళ్ళు బలహీనపడ్డారు, కృంగిపోయారు, నిరాశ పడిపోయారు, పిరిగితనంతో ఉన్నారు, భయపడుతున్నారు, అధైర్యపడుతున్నారు. ఇక మేమందరం కూడా ఫిలిష్తీయులకి బానిసలు అవ్వాల్సిందేమోనని దిగులుతో వాళ్ళు జీవిస్తున్నారు. అటువంటి సందర్భంలో నేను గొల్యాతుని ఎదుర్కొంటాను, వాడిని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదని దావీదు వచ్చి ఇశ్రాయేలు సైన్యాన్ని బలపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దావీదు దేవుని కృపను బట్టి బలపరిచాడు. 40 పగళ్ళు 40 రాత్రులు వీడేం చేశాడంటే గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలు బహుగా దిగదార్చాడు అనమాట. భోజనం చేస్తున్నారే కానీ ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైనికులు బలం అనేది వారికి రావటం లేదు. ఒకవేళ ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు కూడా బిర్యానీ ఒకవేళ ఉంటే వాళ్ళు ఒకవేళ బిర్యానీ తిన్నా సరే
అది తిన్నట్టు ఉండట్లేదు. ఒకవేళ వాళ్ళు మంచి డ్రింక్స్ తాగినా ఆ డ్రింక్స్ వాళ్ళకి చల్లదానాన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఒకవేళ బలమైన ఆహారం తీసుకున్నా ఆహారం వాళ్ళకి బలాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే వాడు ఎత్తును బట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాడు యొక్క నైపుణ్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు సైన్యము భయపడుతుంది. వాడు మాట్లాడే మాటలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు సైనికులు అందరూ భయపడుతున్నారు. కానీ ఒక్కడు మాత్రం భయపడలేదు. ఎవరు భయపడలేదంటే దావీదు మాత్రం భయపడలేదు. ఎందుకని దావీదుకు దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా దేవునితో స్నేహం చేసేవాడు కాబట్టి అందరూ భయపడ్డారు. కానీ దావీదు మాత్రం భయపడకుండా ఏమంటున్నాడంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడుని నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. సామెత ఉంది కదా, అరిసే కుక్కేమో మొరిగే కుక్కేమో కరవదు, అలాగే కరిసేమో కుక్కేమో మొరగదు అన్నట్లు వీడు అరుస్తున్నాడు కానీ 40 రోజులు పగలో రాత్రి ఎవరిని కూడా కరవట్లా, మాటలతో భయపెట్టేస్తున్నాడు. ఎవరు? గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడు? మాటల ద్వారా భయపెట్టేస్తున్నాడు. వీళ్ళేమో భయపడిపోతున్నారు. దావీదు వచ్చి అంటున్నాడు, యవనస్తుడు కుర్రవాడు వచ్చి అంటున్నాడు, ఇతనిని బట్టి, ఈ గొల్యాతుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. కాబట్టి మీకున్న సమస్యను బట్టి మీ మనసు కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మిమ్ములను భయపెట్టే వారిని బట్టి మీ మనసు కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకున్న ఇబ్బందులను బట్టి మీ మనసు కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీకున్న అనారోగ్యాలను బట్టి మీరు కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకున్న ప్రతి సమస్యను బట్టి మీరు ఏ మాత్రం కూడా కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుతున్న దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి నుంచి విద్యాభ్యాసం చేశాడంట? బాల్యము నుంచి విద్యాభ్యాసం చేసినోడు ఒక్క రాయి దెబ్బకు పడిపోయాడు. బాల్యము నుంచి విద్యాభ్యాసం చేసిన వాడు, యుద్ధంలో అన్ని మెలుకులు తెలిసిన వాడు, యుద్ధములో అన్ని విషయాల్లో నైపుణ్యత కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు ఒక్క రాయి దెబ్బకి ఏమైపోయాడు? పడిపోయాడు. మనకి విద్యాభ్యాసం ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, వివేకం ఉండొచ్చు. వాటితో కలిపే ఉండాలంటే దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని యొక్క తోడు కూడా ఉండాలి. వీడికే ఉంది చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం. ఏ విద్యాభ్యాసం? యుద్ధమును గురించిన విద్యాభ్యాసము ఉంది. యుద్ధంలో ప్రతి మెలుకు తెలుసు, ఈ యుద్ధంలో ప్రతి యొక్క నైపుణ్యము గొల్యాతుకి తెలుసు. కానీ ఒక్క రాయి దెబ్బకి ఏమైపోయాడు? పడిపోయాడు, బొక్కబారులుగా పడిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అన్ని విషయాల్లో నైపుణ్యం ఉండొచ్చు, కానీ మన మనస్సు కృంగకుండా ఉండాలంటే మనకు ఎవరు తోడుగా ఉండాలి? దేవుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఏ విషయంలోనూ కృంగిపోవద్దు, ఏ విషయంలోనూ బలహీనలు అవ్వద్దు, ఏ విషయంలోనూ దిగులు పడొద్దు, ఏ విషయంలోనూ అధైర్యపడొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ పక్షాన, దేవుడి పక్షాన, మన దేశం పక్షాన, మన కుటుంబాల పక్షాన నేను దేవుని కృపను బట్టి ఆ యొక్క ఫిలిష్తీయునితో, నేను గొల్యాతుతో నేను యుద్ధము చేస్తాను, వాడితో నేను పోట్లాడుతాను. సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? మన మనసులను కృంగ చేస్తుంది. ఏం చేస్తుంది? కృంగ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వాడితో పోట్లాడాలి. ప్రార్థన అనే పోట్లాట మనకు ఉండాలి, ప్రార్థన అనే పోట్లాట ఉండాలి. సైతాను చీటికి మాటికి మనల్ని ఏం చేస్తుంది? అధైర్యపరిచిద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? వాడితో పోట్లాడాలి, వాడితో పోట్లాడి. మనం అందరి మీద పోట్లాడతాం, కానీ మనం దేవుని సన్నిధిలో వానితో పోట్లాడాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సైతాను పిరిగితనాన్ని కలగజేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి ఎదురు తిరగాలి, ప్రార్థన ద్వారా వాడికి ఎదురు తిరగాలి.
వాక్యం ద్వారా వాడికి ఏం చేయాలి? మనం వాడితో ఎదురు తిరగాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మన ఎదుటి నుంచి పారి పోతాడు. యాకోబు పత్రికలో ఉంది కదా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదుటి నుంచి పారిపోతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదుటి నుంచి పారిపోతాడు. వాడు మీ అద్దెకి ఏం తీసుకొస్తాడు? పిరిగితనం తీసుకొస్తాడు. వాడు మీ అద్దెకి ఏం తీసుకొస్తాడు? అధైర్యాన్ని తీసుకొస్తాడు. వాడు మీ అద్దెకి ఏం తీసుకొస్తాడు? ఇబ్బందులను తీసుకొస్తాడు. వాడు మీ అద్దెకి ఏం తీసుకొస్తాడు? నలిగిపోయే అనుభవాన్ని తీసుకొస్తాడు. వాడు మీ అద్దెకి ఏం తీసుకొస్తాడంటే ఎందుకు చేతకాని వాళ్ళము అని అనిపించే స్థితిలోనికి మనల్ని తీసుకొస్తాడు. కానీ దేవునికి లోబడి ఉండి వాడిని ఎదిరిస్తే వాడంట ఏవైతే తీసుకొచ్చాడో మనకు వ్యతిరేకంగా ఆ ఆయుధాలన్నిటిని కూడా వాడు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. సైతాన్ దగ్గర అతి పెద్ద ఆయుధము ఏదైనా ఉందంటే అది పిరిగితనం కలిగిన ఆయుధం, చింతించే ఆయుధము, అలాగే అధైర్యపడే ఆయుధం. ఆయుధంతో మళ్ళీ ఏం చేస్తాడంటే కృంగ చేస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో ఉంది కదా, శ్రమ దినము నువ్వు కృంగినేళ్ళ నువ్వు చేతగాని వాడవదు. కాబట్టి కృంగుదల అనేది వస్తుంది. మన శరీరంతో ఉన్నాం, మనసుతో ఉన్నాం, మన మనుషులు కృంగుదల, పిరిగితనం, భయాలు కలుగుతాయి. కానీ దావీదులాగా మన దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, విచారణ చేసినట్లయితే మనకు కలిగిన భయాలన్నిటి నుంచి విడిపించి దేవుడు ఏం చేస్తాడంటే అపవాది మీద మనకు జయ జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఒక్క రాయి దెబ్బకి చిన్నప్పటి నుంచి ఆరితేరిన వాడు యుద్ధంలో ఒక్క రాయి దెబ్బకి బొక్కబారులుగా పడిపోయాడు. ఒక్క రాయి దెబ్బకి బొక్కబారులుగా పడిపోయాడు. సౌలేమో అన్నాడంటే నువ్వు బాలుడువు, నీ బలము చాలదు. వాడేమో చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి యుద్ధాభ్యాసము చేశాడని దావీదుతో చెప్తున్నాడు. కాబట్టి బాలురైనా పిల్లలైనా ఎవరైనా సరే దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు వాళ్ళందరికీ ఏమి ఇస్తాడు? దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. బాలుడే ఏం చేశాడు? పెద్దవాడైన గొల్యాతును జయించాడు దేవుని కృపతో. బాలుడే పెద్దవాడైన గొల్యాతును దేవుని కృపతో జయించాడు. నేను యెహోవా పేరట వచ్చుచున్నాను. ఎవరి పేరట వెళ్ళాడంటే యుద్ధానికి దావీదు? యెహోవా పేరట. మనం కూడా ఎవరి పేరట వెళ్ళాలి సైతాను మీదకి? యెహోవా పేరట. నా భక్తి ఎంతో తెలుసా? నేను ఎంత ప్రార్థన పరుణో తెలుసా? నేను ఎంత దశమ భాగాలు చేస్తానో తెలుసా? నేను ఎంత కానుకలు చేస్తానో తెలుసా? నేను ఎంతగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానో తెలుసా? అలా వెళ్ళకూడదు సైతాను మీదకు. యెహోవా పేరట, యేసుక్రీస్తు పేరట మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు నామంలో మనం దెయ్యం మీదకి వెళ్ళాలి. మన భక్తిని బట్టో, మన యొక్క టాలెంట్ని బట్టో, మన శక్తిని బట్టో వాడి మీద జయాన్ని పొందుకోలేం. యేసు రక్తాన్ని బట్టి జయాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం జయాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తే మన అపవాదం మీద జయ జీవితాన్ని పొందుకుంటాం. యెహోవా పేరట నేను వచ్చుచున్నాను నీ మీద. కానీ ఒక్క రాయితో దావీదు గొల్యాతుని ఏం చేశాడంటే బొక్కబారులో పడే విధంగా చేశాడు. అతని కత్తితోనే తన యొక్క తలను నరికివేశాడు. అప్పుడు దావీదుకు మంచి పేరు అనేది కలిగింది. హల్లెలూయా. కాబట్టి కృంగిపోమాకండి. ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కృంగిపోవటం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. చింతించటం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి కృంగుదల వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు దానికి ఎదురు తిరగండి. దేవుని చిత్తం కాదు ఇది. చింతిస్తే ఇంకా ప్రమాదం ఎదురయ్యిద్ది. చింతిస్తే ఇంకా అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. చింతిస్తే ఇంకా చేయవలసింది మనం చేయకుండా అన్ని పనులు తారుమారు అవుతాయి అని గ్రహించి దేవుని పేరట బలం తెచ్చుకోండి. దేవుని వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని బలం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకొని బలం తెచ్చుకోండి. దేవుని మీద ఆధారపడి బలం తెచ్చుకోండి. అప్పుడు గిద్యోనుతో మాట్లాడినట్లుగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఎవరితో అన్నాడు ఆ మాట? పిరిగితనంతో ఉన్న గిద్యోనుతో దేవుడైన యెహోవా దేవుని యొక్క దూత అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుడు మనల్ని అందరినీ కూడా పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా దేవుడు చేయునుగాక. కాబట్టి కృంగిపోమాకండి. శోధన మీకు ఎదురుగా ఉన్నప్పుడు, ఇబ్బంది మీకు ఎదురుగా ఉన్నప్పుడు కృంగిపోమాకండి. ఎన్ని రోజులు శోధించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలందరూ? 40 రోజులు పగలు రాత్రి శోధించబడ్డారు. ఒక రోజు కాదు,
2 రోజులు కాదు, వారం కాదు, లేకపోతే 15 రోజులు కాదు, అనగా 2 వారాలు కాదు. సాక్షాత్తు 40 రోజులు వాళ్ళు పోరాటాన్ని ఎదుర్కొన్నారు, శోధనను ఎదుర్కొన్నారు, పిరికితనాన్ని ఎదుర్కొన్నారు. ఒక్క రోజులో వాడు శోధించిపోలేదు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంతగా మనం దేవునిలో బలపడినా కొన్నిసార్లు శోధనలు వెంటనే పోవు, శోధనలు వెంటనే పోవు, అధైర్యం వెంటనే పోదు, భయం వెంటనే పోదు, ఇబ్బంది వెంటనే పోదు. పోతలు లేదు కానీ శోధన పోవటం లేదని, ఇబ్బంది పోవటం లేదని, ఇరుకు పోవటం లేదని, పరిస్థితులు మారటం లేదని, లేకపోతే నేను అనుకున్నది జరగటం లేదని వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే ఏమైపోతాం? సైతాన్ ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఇబ్బంది పెట్టినా వాడు కొద్ది రోజులు మనం శోధించినా, మనం ప్రార్థన చేస్తున్నా కానీ వాడు ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతున్నా మనం ఏం చేయకూడదంటే వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్తూనే ఉంటే ఒక రోజు వస్తుంది, దేవుడు దావీదు ఎలా వచ్చాడు, నేను వానితో పోట్లాడతానని, దేవుడే మన పక్షంగా సైతానుతో యుద్ధము చేస్తాడు. యుద్ధము మీది కాదు, యెహోవాదే. మీరు ఊరకన నిలుచుండి చూడుడి, నేడు కలగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడు. కొన్నిసార్లు మనల్నే దేవుడు యుద్ధ రంగంలోనికి దింపుతాడు. కొన్నిసార్లు నేను యుద్ధం చేస్తాను, మీరు మౌనంగా కూర్చోండి, ప్రార్థన చేయండి చాలని దేవుడు చెప్తాడు. కాబట్టి యుద్ధం చేయాల్సిన సమయంలో మనం యుద్ధం చేయాలి, మౌనంగా కూర్చొనే సమయంలో మనం మౌనంగా కూర్చుంటే దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి శోధన, వేదన, ఇబ్బంది వెంటనే తొలగిపోవట్లేదని భయపడమాకండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వాటి నుంచి మనకి విడుదల దేవుడు కలగజేస్తాడు. కాబట్టి అన్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా. దేవుడు మన పక్షాన యుద్ధము చేయనుగాక. దేవుడే మన పక్షాన ఉండి మనకు కలిగిన ప్రతి శోధన దేవుడు తీసివేయునుగాక. అలాగే రెండవదిగా ద్వితీయోపదేశకాండం, క్షమించాలి, ఆది కాండము 32వ అధ్యాయం 11వ వాక్యం. 32వ అధ్యాయం 11వ వాక్యం. ఆది కాండం ఆది కాండం 33వ అధ్యాయము 11వ వాక్యం. ఆది కాండం 33:11. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించుపుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతను బలవంతము చేసును గనక అతడు దాన్ని పుచ్చుకొని మనం వెళుదము. చాలు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. యాకోబుకి ఏముందంట? కావలసినంత ఉందంట. ఎంత ఉందంట? కావలసినంత ఉందంట. దేవుడు మనకి ఎంత ఇస్తాడు? కావలసినంత దేవుడు ఇస్తాడు. కాబట్టి దిగులు పడమాకండి. దేవుడు మనకు కావాల్సినంత ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. గిన్నె నిండి పొంగి పొర్లే విధంగా దేవుడు మనకు ఇస్తాడు. అలాగే 9వ వాక్యం కూడా చదవండి, అదే అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పిన. అన్నయ్య అంటున్నాడు, నాకు కూడా కావాల్సినంత, యాకోబుకి కావాల్సినంత ఉంది. యాకోబు యొక్క అన్న కూడా, ఏశావు కూడా కావాల్సినంత ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాకోబు మోసం చేసి ఏం చేశాడు? అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని ఏం చేసుకుని సంపాదించుకొని మేనమావ దగ్గరికి పారిపోయాడు. కానీ దేవుడైన యెహోవా ఏశావును అన్యాయం చేశాడా? చేయలే. ఏశావు అంటున్నాడు, నాకు కావాల్సినంత నాకు కూడా ఉందంటున్నాడు 9వ వాక్యంలో. ఏమంటున్నాడు? అప్పుడు ఏశావు, సహోదరుడా యాకోబా, నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పెను.
ఏశావుని దేవుడేమో అన్యాయం చేయలేదు. ఏశావుని దేవుడు శపించి వదిలేసేయలేదు. ఏశావు ఏమీ దరిద్రపు స్థితిలో ఏమీ లేడు. మనం అనుకుంటాం ఏశావు నిర్లక్ష్యంగా వేటాడుకొని వచ్చాడు, అందుకే ఈ లోపే యాకోబు మోసం చేసాడు అనుకుంటాం. వేటాడతాకి వెళ్ళాడు, ఆ యొక్క వేటాడే జంతువు దొరకొద్దా, వేటాడొద్దా? ఒక్కొక్కసారి ఎంత గురి పెట్టినా కానీ జంతువులు ఏమవుతాయి, చురుగ్గా తప్పించుకుంటాయి. ఇంకో జంతువు కొరకు ఎతకాలి. ఈయన కష్టపడి తీసుకొచ్చే లోపు యాకోబు తల్లి ప్రేరేపణ చేత ఏం చేశాడు, గొర్రె చర్మం కప్పుకొని మేక చర్మం కప్పుకొని ఏశావులాగా వెళ్ళి ఏం చేశాడు, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తండ్రి దగ్గర నుంచి పొందేసుకున్నాడు. కానీ ఏశావు ఏడ్చాడు, తండ్రి నీవు నన్ను దీవించడానికి నీ వద్ద నాకు కావాల్సిన ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదా అని ఏడ్చాడు. ఎలుగెత్తి ఏడ్చాడంట ఏశావు. ఎలుగెచ్చి ఏడ్చాడంట. ఎంతో దిగులు పడ్డాడంట, వేదన పడ్డాడంట, మానసికమైన పోరాటాలు చేశాడు ఏశావు. ఎలుగెత్తి ఏడిచాడు తండ్రి దగ్గర. ఒక్క దీవెన కూడా నా దగ్గర లేదా అంటే యాకోబు ఏం చేశాడు తెలుసా? కనీసం అనుకూలంగా దీవించకుండా వ్యతిరేకంగా దీవించాడు. నువ్వు నీ తమ్ముడికి దాసుడు అయిపోతావు అని దీవించాడు. కనీసం కనికర కూడా పడలేదు ఇస్సాకు, వ్యతిరేకంగా దీవించాడు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 9వ వాక్యంలో, అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పిన. కావాల్సినంత ఉందంట ఏశావు దగ్గర, అలాగే యాకోబు దగ్గర కూడా కావాల్సినంత ఉన్నదంట. కాబట్టి దిగులు పడమాకండి, అధైర్యపడమాకండి ఆర్థికమైన ఇబ్బందులను బట్టి. అలాగే ఏ పని చేసినా ఆర్థికంగా అభివృద్ధి లేని దానిని బట్టి చింతపడమాకండి, దిగులు పడమాకండి, అధైర్యపడమాకండి. దేవుడు ఏ రోజుకైనా సరే కావలసినంత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు, కావలసినంత అనుగ్రహిస్తాడు. దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తెన్నేరు గ్రామంలో శాస్త్రీయ పేదనని మీకు తెలుసు. వాళ్ళు చిన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో నేను టీవీ చూడటానికి వెళ్ళేవాడిని. తెన్నేరు సెలవులకు వెళ్ళినప్పుడు తెన్నేరులో వాళ్ళ ఇంటికి నేను టీవీ చూడటానికి వెళ్ళేవాడిని. అక్కడ మన ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది. పూరి గుడిసె, ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ. వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, ఏమీ లేని పరిస్థితి, ఏమీ లేని జీవితం. కానీ ఈరోజు వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆస్వాదించాయంటే, వాళ్ళు కావాల్సినంత దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు, సమృద్ధిగా అనుగ్రహించాడు. వాళ్ళు ఏ విధంగా కష్టపడేదాన్ని పక్కన పెడితే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాయంటే కావాల్సినంతగా దేవుడు అనుగ్రహించాడు. సరిగ్గా ఉండేది కాదు, పూర్వ ఇంట్లో ఉండేవాళ్ళు, సరిగ్గా గడిచేది కాదు. వాళ్ళ పరిస్థితి నాకు కూడా తెలుసు. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు, ఇంతవరకు మా పరిస్థితి ఎలా ఉండేదో ఈరోజు దేవుడు కృపతో ఏ విధంగా దేవుడు దీవించడని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చూస్తాడు మనల్ని. ఈరోజు మన పరిస్థితి బాగా లేకపోవచ్చు, ఈరోజు మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, ఈరోజు మనం ఎంత కష్టపడినా సరే సమృద్ధిగా ఒకవేళ ఉండకపోవచ్చు, మిగలకపోవచ్చు, ఒకవేళ మనం వెనకేసుకుపోవచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీకు కావాల్సినంత నేను మీకు ఇస్తాను. ఏశావుకి ఇచ్చాను, అలాగే యాకోబు కూడా నేను ఇచ్చాను. కాబట్టి దిగులు పడమాకండి, అధైర్యపడమాకండి. మీ చేతుల కష్టార్జితాన్ని నేను మీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. కాబట్టి భయభక్తులు కలిగి జీవించండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకండి. మీకు కావాల్సినంత నేను ఇస్తాను. యాకోబు కావాల్సినంత యాకోబుకు ఉంది, ఏశావుకు కావాల్సినంత ఏశావుకు కూడా ఉంది. ఇద్దరిని దేవుడు అన్యాయం చేయలా. కానీ అది లోక సంబంధమైన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? లోక సంబంధమైన ఆశీర్వాదం. కానీ మనకు రెండు ఆశీర్వాదాలు ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి, ఇహ సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి. ఏశావుకేమో ఇహ సంబంధమైందే కావాల్సినంత ఉంది, కానీ యాకోబుకి పర సంబంధమైంది కావాల్సినంత ఉంది. ఇహ సంబంధమైంది కూడా యాకోబుకి కావాల్సినంత సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు మనకు ఇహ సంబంధంగాను పర సంబంధంగాను దేవుడు మనకు కావాల్సినంత అనుగ్రహించునుగాక. చూడండి, కాబట్టి చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. మనం కూడా దేవుడిని అడగాలి, ప్రభా నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించు ప్రభా అని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనం కష్టపడటానికి దేవుడు ఆరోగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ చేతి పనులన్నిటిలోనూ, ఒక పనిలోనే కాదు ప్రతి పనిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. దిగులు పడమాకండి, ఏమీ తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆ సమయంలో ఆ అవసరత తీర్చడానికి దేవుడు ఏది కూడా తక్కువ కాకుండా సరిపడ గిన్నె నిండి పొర్లి పొంగే విధంగా దేవుడు మనకి దేవుడు ఆర్థికంగా దేవుడు సహాయము చేయునుగాక. దేవుడు మన చేతి పనులన్నిటిని కూడా అభివృద్ధి పరచునుగాక. కాబట్టి దిగులు పడమాకండి, అధైర్యపడమాకండి. యాకోబుకు కావాల్సింది యాకోబుకు ఉంది, ఏశావుకు కావాల్సింది ఏశావుకు ఉంది. దేవుడు మీకు కావాల్సింది మీకు సమృద్ధిగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈరోజు మనం ఆర్థికంగా మనం లేమిలో ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండొచ్చు, దిగువ స్థాయిలో ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు కృప చూపిస్తాడు. మలాకి గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు కదా, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ వంతు మీరు తీసుకుని వచ్చి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లు నింపి పట్టజాలంత విస్తారమైన దీవులను కుమ్మరింపజేసి మీ చేనులను పాడు చేసే పురుగులను నేను గద్దించి మీ వ్యవసాయాన్ని మీ చేతి పనులను ఆశీర్వదించి ఆనందకరమైన దేశంలో నేను మిమ్మలను ఉంచెదను. దేవుడు ఏమన్నాడు? మీరు ఇచ్చి నన్ను శోధించండి. ప్రభువా నేను ఇస్తున్నాను కదా, మీరు కూడా నాకు సహాయం చేయమని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడే చెప్పాడు, మీరు నన్ను శోధించండి, ఇచ్చి నన్ను మీరు శోధించండి. ఆకాశపు వాకిండ్లు నిప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి మీకు తోడుగా ఉండి మీకు ఏది కూడా తక్కువ కాకుండా నేను చూస్తాను. ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాను, ప్రతి విషయంలో దీవిస్తాను. మీ చేతుల కష్టార్జితాన్ని బలపరుస్తాను, సమృద్ధినిస్తాను, మీ బిడ్డలకు సమృద్ధినిస్తాను, దీవిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరంలో నీవు సంచరించిన సంగతి నాకు బాగా తెలుసు. ఈ లోకం ఎలాంటిదంటే మనకు అరణ్యం లాంటిది. ఎలాంటిది? అరణ్యం లాంటిది. అరణ్యంలోనే దేవుడు బండ నుంచి నీరుని సమృద్ధిగా ఇచ్చాడు. అరణ్యంలోనే వారికి మాంసాన్ని ఇచ్చాడు. అరణ్యంలోనే వారికి సమృద్ధికరమైన ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారికి ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు చూసుకున్నాడు. ఈ లోకమనే అరణ్య యాత్రలో మనం ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు మీకేది కూడా తక్కువ కాదు, మీకు కావలసినంత మీకు నేను సమృద్ధిగా నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికో కావాల్సినంత ఉందని దిగులు పడమాకండి. మీకు కూడా మీకు కావాల్సినంత సమృద్ధిని దేవుడు మీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31:6 వాక్యం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చాలు. దేవుడు అంటున్నాడు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన
యెహోవాయే. నీతో పాటు దేవుడు ఎక్కడికైనా వస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నీతో పాటు దేవుడైన యెహోవా, త్రియేక దేవుడైన యెహోవా ఎక్కడికైనా వస్తాడు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళినా నీకంటే ముందుగా దేవుడు అక్కడ నీతో పాటు దేవుడు ఏం చేస్తాడు? ఉంటాడు. నీకంటే ముందుగానే దేవుడు ఉంటాడు, నీతో పాటు వస్తాడు. నువ్వు శ్రమలోకి వెళ్ళినా శ్రమలోకి వస్తాడు, సంతోషంలోనికి వెళ్ళిన సంతోషంలోనికి వస్తాడు, ఇబ్బందుల్లో నడిచిన ఇబ్బందుల్లో నీతో పాటు నడుస్తాడు. నువ్వు ఆశీర్వాదంలో నడిచిన దేవుడు నీ ఆశీర్వాదంలో దేవుడు నీతో పాటు కూడా దేవుడు నడుస్తాడు. నువ్వు ఎక్కడ నడిచినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థితిలోనికి వెళ్ళినా, ఎటువంటి ఇరుకులోనికి వెళ్ళినా నీతో పాటు నీ దేవుడైన యెహోవా నీతో పాటు ఏం చేస్తాడు? దేవుడు వస్తాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీతో కూడా వస్తాడు. నువ్వు శ్రమల్లో నడుస్తున్నావా? ఆయన నీతో పాటు నడుస్తాడు. నువ్వు ఇబ్బందుల్లో నడుస్తున్నావా? దేవుడు నీతో పాటు నడుస్తాడు. నువ్వు ఇరుకుల్లో నడుస్తున్నావా? దేవుడు నీతో పాటు నడుస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుడు ఆ విషయంలో కూడా దేవుడు నీతో వస్తాడు. నీ ఏ విషయంలో ఇబ్బందుల్లో కూడా నడుస్తున్నావో ఆ ఇబ్బందుల్లో దేవుడు ఖచ్చితంగా దేవుడు నీతో నడుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. యోబు గారు సమస్తాన్ని ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోగొట్టుకున్నప్పుడు ఒక్క మాట కూడా యోబు గారితో దేవుడు మాట్లాడలే. నిన్ను విడవనని కానీ నిన్ను ఎడబాయనని కానీ దేవుడు ఏమాత్రం కూడా యోబు గారితో మాట్లాడలే. దిగులు పడమాకు, మరలా 200 ఆశీర్వాదాన్ని ఇస్తానని కూడా దేవుడు యోబు గారితో మాట్లాడలేదు. ఈరోజు నష్టపోయావు, మరలా నేను నిన్ను దీవిస్తాను, కాబట్టి భక్తుడా చింతపడమాకని కూడా దేవుడైన యెహోవా యోబు గారితో పొరపాటును కూడా ఒక్క మాట కూడా మాట్లాడాల. కానీ యోబు యొక్క విశ్వాసం ఏంటి తెలుసు? ఏం తెలుసుకున్నాడు తెలుసా? నాతో పాటు నా దేవుడైన యెహోవా కూడా నడుస్తున్నాడు. హల్లెలూయా. నాతో పాటు నా దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. ఒక వాక్యం ఉంది, వారి యావత్ బాధలో దేవుడైన యెహోవా వారితో కూడా బాధను నొందెను. మన బాధను దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? పంచుకుంటున్నాడంట. యోబు భక్తుడు అదే గ్రహించాడు. నాతో మాట్లాడతలేదంటే దేవుడు ఖచ్చితంగా నాతో పాటు కూడా బాధను దేవుడు అనుభవిస్తున్నాడు. నా చింతను ఆయన కూడా భరిస్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి దేవుడు యోబుతో. ఆయన సమస్తాన్ని ఒక రోజులో పోగొట్టుకున్న. బలపడు, ధైర్యంగా ఉండు, దిగులు పడమాకు, అధైర్యపడమాకు, నిబ్బరంగా ఉండు అన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ యోబు గారు గ్రహించాడు, దేవుడు నాతోనే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు నాతో పాటు వస్తున్నాడు. నేను ఇరుకులో ఉంటే దేవుడు నాతో పాటు ఇరుకులోనే వస్తున్నాడు. దేవుడు నేను ఎటు అడుగేస్తే దేవుడు అటే అడుగు వేస్తున్నాడు. ఎందుకంటే నేను నేర్చే అడుగులన్నీ యథార్థమైన అడుగులని యోబు భక్తుడు గ్రహించి మౌనంగా దేవుణ్ణి ఏమాత్రం కూడా నిందించక తనను తానే బాధను తట్టుకోలేక శపించుకున్నాడు. కానీ ఏమాత్రం కూడా దేవుణ్ణి నిందించలేదు. దేవుడు కూడా ఒక మాట మాట్లాడలేదు. అలా కొద్ది నెలలు గడిచిన తర్వాత దేవుడే యోబుతో మాట్లాడి నీకు 200 మేలు కలుగజేస్తున్నానని చెప్పి మరలా పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఏం చేశాడు? యోబు గారికి కలుగా చేశాడు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, భయపడకుడి వారిని చూచి. మన పరిస్థితులను చూసి భయపడకూడదు, దిగులు పడకూడదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎప్పుడన్నా మీకు పిరిగితనం కలిగిన, ఇబ్బంది కలిగిన, భయం కలిగిన, ఒత్తిడి కలిగిన దావీదు యొక్క ఫార్ములా ఉపయోగించండి. దావీదు యొక్క ఫార్ములా ఏంటి? నాకు కలిగిన భయములను బట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుంచి తప్పించెను, విడిపించెను. 34వ కీర్తనలోనో 37వ కీర్తనలోనో ఉంటుంది, చదువుకోండి. నా కలిగిన భయములన్నిటి నుంచి విడిపించాను. కాబట్టి దేవుడు మీకు కలిగిన భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు. కానీ దేవుడు మీతో అంటున్నాడు, దిగులు పడమాకండి, మీరు అధైర్యపడమాకండి, భయపడమాకండి.
నా యందు విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా నేను మిమ్మలను మీ తల ఎత్తే విధంగా నేను మిమ్మలను దీవిస్తాను. మీకు కావాల్సినంతగా దీవిస్తాను, మీకు సమృద్ధిగా దీవిస్తాను. మీ శత్రువు మీ ఎదుట నిలబడకుండా బొక్కపార్లు పడే విధంగా నేను చేస్తాను. మీ శత్రువుకు భయపడమాకండి, మీకు ఎదురవుతున్న పరిస్థితులకు భయపడమాకండి. గొల్యాతే పడిపోయాడు, మీకున్న ఒక సమస్యలు ఒక లెక్క కాదు. కానీ శోధన ఎక్కువ రోజులు ఉంటుందని దిగులు పడమాకండి. ఆ శోధనను బట్టి కూడా నీవు విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి దిగులు పడమాకు, భయపడమాకు, నిరుత్సాహపడమాకు. దేవుడు ఖచ్చితంగా నీకు కావాల్సినంత ఆశీర్వాదాన్ని, మరలా చెప్తూ నీకు ఎంత అయితే ఆ ఆశీర్వాదం కావాలో అంత ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా సమృద్ధిగా దేవుడు ఖచ్చితంగా నీకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.